ముందుగా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ కుడి వచ్చిన మీ అందరికీ క్రీస్తు ప్రభు వారి నామమున వందనాలు. కొద్ది నిమిషాలు దేవుని వాక్యం ధ్యానించుకుందాము. మరి దేవుడు ఈ సంవత్సరంలో 5 నెలలు క్షేమంగా మనలను నిలబెట్టి మరి జూన్ నెలలోనికి దేవుడు మనల్ని నడిపించిన విధానమును బట్టి మరి తండ్రి అయిన దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాము. జాగ్రత్తగా మీ హృదయాలను పరిశీలన చేసుకొని దేవుని వాక్యం మీద దృష్టి ఉంచండి. ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు అనే తలంపుతో, ఆలోచనతో ప్రతి ఒక్కరూ ఉండవలసిందిగా కోరుతున్నాను. నిర్గమాకాండము 32వ అధ్యాయము 8వ వచనము. నిర్గమాకాండము 32వ అధ్యాయము 8వ వచనము. నేను వారికి నియమించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయి తమ కొరకు పూత పూసిన దూడను చేసుకొని దానికి సాగిలపడి బలి నర్పించి చాలు. నేను వారికి నియమించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయారు అని అంటే అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. తప్పిపోయిన కుమారుడు తెలిసి తప్పిపోయాడా, తెలియక తప్పిపోయాడా? తెలుసా ఆయన ఎవరో? తప్పిపోయిన కుమారుడు పేరేంటి? తప్పిపోయిన కుమారుడు ఎవరు? పేరుందా లేదా? అసలు లేదు కదా. అదన్నా చెప్పాలి మరి. లేదని నా మొహం ఇంకా చూస్తున్నారు మళ్ళీ. ఉందా పేరు? లేదా? లేదనే చెప్పాలి. సమాధానం వెంటనే రావాలి. డౌట్ పడబాకండి. తప్పిపోయిన కుమారుడు తెలిసి తప్పిపోయాడా, తెలియక తప్పిపోయాడా? తెలియక తప్పిపోయాడు. వెరీ గుడ్. కానీ ఇక్కడ ఇజ్రాయేలీ ప్రజలు తెలిసి తప్పిపోయారా, తెలియక తప్పిపోయారా? తెలిసే తప్పిపోయారు. ఏమంటున్నాడు? నేను వారికి నియమించిన త్రోవ నుండి వారు త్వరగా తొలగిపోయారు. ఆయన ఒక మార్గమును ఏర్పరిచాడు. మోషేను నియమించి ఐగుప్తు దేశం నుండి ఇజ్రాయేలు ప్రజలను విడిపించి వాళ్ళకి మార్గం ఏంటి? వాళ్ళ యొక్క చివరి మార్గం ఏంటంటే కానాను దేశం, ఇజ్రాయేల్ దేశం, కానాను దేశం. అక్కడికి చేర్చడానికి అది మార్గము. అక్కడ మార్గం అంతా ఎలాగ వెళ్ళాలంటే దేవుడు ఎలా చెప్తే అలా వెళ్ళాలి. అర్థమవుతుందా? అది మార్గము. ఎలా చెప్తే అలా వెళ్ళటమే మార్గము. ఇట్నుంచి వెళ్ళాలి, అట్నుంచి వెళ్ళాలి అనేది విషయం కాదు. ఎట్నుంచి వెళ్ళినా వెళ్ళిపోతారు వాళ్ళు. అసలు ఎట్నుంచి వెళ్ళినా వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ మార్గం అనేది ఏంటంటే దేవుని మాట చొప్పున వెళ్ళటమే మార్గము. అందుకే అన్నాడు, వారు నా త్రోవ నుండి తొలగిపోయారు అంటున్నాడు. అంటే ఆయన మాట నుండి ఏమైపోయారు? తొలగిపోయారు. ఆయన వాక్యం నుండి, ఆయన చెప్పిన మాట నుండి వాళ్ళు తొలగిపోయారు. వాళ్ళకి దేవుడు ఆయనని నిరూపించుకున్నాడు కూడా. 10 తెగుళ్ళు ఐగుప్తు దేశ ప్రజలంతటికీ వచ్చింది, కానీ ఇజ్రాయిల్ ప్రజలకు వచ్చిందా? వచ్చుంటే వాళ్ళు అక్కడే చచ్చిపోయేవాళ్ళు. అదేంటి మరి? ఆలోచన చేసి ఉండొచ్చు కదా వాళ్ళు. అదేంటి? ఐగుప్తు దేశం అంతటికి తెగులు వచ్చింది, కానీ మనకు మటుకి రాలేదు. నిజంగా ఈయన నిజమైనటువంటి దేవుడు అని అప్పటికే విశ్వాసం, బలమైన విశ్వాసం ఉండాలి. తర్వాత ఐగుప్తులు తరుముతున్నప్పుడు సముద్రమును 2 పాయలుగా చేసి పొడి నేల మీద నడిపించాడు కదా. అప్పటికీ వాళ్ళు బాగా విశ్వాసంతో ఉండాలి, నమ్మకం, విశ్వాసము. వీటన్నిటిని వాళ్ళు చూసుకొని 40 రోజులు రాకపోయేసరికి, ఎవరో మోషే గారు 40 రోజులు రాకపోయేసరికి ఇంకా దేవుడు లేడని వారు నిశ్చయించుకున్నారు. దేవుడు లేడని నిశ్చయించుకొని వాళ్ళకంటూ సొంత ఆలోచనలతో వాళ్ళు ఆలోచన చేసుకొని వాళ్ళే దేవుడిని ఏర్పరచుకున్నారు. అసలు మనుషుడు ఏ పాటి వాడంతటి వాడు ఆలోచన చేసుకుని దేవుణ్ణి ఏర్పరచుకోవడానికి, ఆయనంతటా ఆయన మనుషుడు తనంతటి తాను ఒక మార్గమును, నేను ఇట్లాగే బతుకుతానన్న మార్గం స్థిరపరచుకోవడానికి ఏ పాటి వాడు? అసలు ఏమన్నా ఆలోచన ఉందా వాళ్ళు చేసినటువంటి పనికి? ఈరోజు మనుషుల్లో కూడా తనంతట తాను దేవుణ్ణి సృష్టించుకునే మనుషుడు ఉంటాడు అసలు? దీనిని బట్టి చూస్తే వాళ్ళు ఎంత పిచ్చోళ్ళో అర్థమవుతుంది కదా. వాళ్ళకు వాళ్ళు ఒక దేవుడిని ఏర్పాటు చేసుకున్నారంట. ఎంత అమాయకత్వం ఇది! ఎంత
అజ్ఞానం ఇది. ఇంకా ఎంత పిచ్చోళ్ళు అని మనం ఆలోచన చేసుకోవచ్చు. ఇజ్రాయేల్ ప్రజలు అలాంటి పిచ్చోళ్ళను దేవుడు ఎంచుకొని ఒక మార్గం గుండా నడిపించాలని ప్రయత్నం చేశాడు. ప్రతిదానికి అలుగుడే, అది కావాలి, ఇది కావాలి, అది చేయాలి, ఇది చేయాలి, అన్నీ అద్భుతాలే కావాలి. ఒంగ పని చేయటం వాళ్ళు ఉండదు. ఆకాశం నుండి మన్నాను కురిపించాడు, ఆకలేస్తుందంటే. బోరు కొడుతుందంటే, ఆకలేస్తుందని కదా, బోరు కొడుతుందని. మాంసం కావాలన్నారు, ఏది కావాలంటే అది ఇచ్చారు. మంచినీళ్ళు తాగారు, కొండ మీద బండ మీద కర్రతో కొట్టంలోనే. మినరల్ వాటర్ మనం తాగుతాం లేదు తెలీదు. ఈరోజు మీరు తాగే మినరల్ వాటర్ కంటే మంచినీరు తాగారు వాళ్ళు. ఆ నీళ్ళు మళ్ళీ మనం తాగుతాం లేదు తెలీదు. చూడండి ఎంత చక్కగా దేవుడు వారికి అన్ని కార్యాలు వారికి చేసిన, చివరికి వారి యొక్క సొంత తెలివిని వాడుకుని దేవుని ఏర్పరచుకున్నారు. ఓ మాట చూడండి, సామెతలు 3వ అధ్యాయంలో, సామెతలు 3వ అధ్యాయం 5వ వచనం చూడండి. మీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవాయందు నమ్మకం వచ్చింది. స్వబుద్ధిని ఆధారం చేసుకున్నారు. వీరు నమ్మకం వచ్చల మోషే వస్తాడు రాడు అని. అన్ని కార్యములు జరిపిన వాడు 40 రోజులు ఆకలేకపోయారు. వీళ్ళు ఏమై ఉంటుందన్న ఆలోచన లేదు. ఏదో ఒక కార్యంతో, ఏదో ఒక ఇదితోనే దేవుడు నడిపించుంటాడు అని. కానీ వారు తొలగిపోయారు. వారు కనిపెట్టలేదు. మోషే కొరకు ఎదురు చూడలేదు. వాళ్ళు చూడలేకపోయారు, ఉండలేకపోయారు, నిలబడలేకపోయారు. రావట్లేదు. ఒక రోజు చూసారు, 2 రోజులు చూసారు, 3 రోజులు చూసారు, రావట్లేదు. 40 రోజులు అయిపోయింది. ఇంకా రాడా ఏంటి మోషే? ఇంకా రాడా ఏంటి? ఇంకా దేవుడు మన స్థితి ఇదేనా కానాను దేశం ఇదేనా అనుకొని ఇంకా ఆయన అసలు వదిలిపెట్టేసి వీళ్ళు సొంత ఆలోచనలు ప్రారంభించడం మొదలుపెట్టారు. ఇది సామెతలు 3వ అధ్యాయం 5వ వచనం లాగా సొంత ఆలోచనలు చేయడం మొదలుపెట్టారు. కానీ చూడండి, కీర్తనలు 27వ వచనంలో దేవుడు ఏం చెప్తున్నాడు? కీర్తనలు 27వ అధ్యాయం 14వ వచనం. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకోనుము. నీ దేవుని కొరకు నీవు కనిపెట్టుకొని ఉండాలి. అది లక్షణం. అసలు అది క్రైస్తవుడికి ఉండవలసినటువంటి లక్షణం. కనిపెట్టుకొని ఉండటం, దేవుణ్ణి దేవుని యొద్ద నుండి వచ్చే సమాధానం కొరకు, దేవుడిచ్చే వాక్యము కొరకు, దేవుడిచ్చే ఆశీర్వాదం మేలు కొరకు నువ్వు కనిపెట్టుకొని ఉండాలి. అది 40 రోజుల సంవత్సరమా అనేది కాదు. నిజముగా నీవు ఆయన యందు విశ్వాసం ఉంచితే కనిపెట్టుకొని ఉండాలి. ఇది లక్షణం అసలు క్రైస్తవుడికి. లోకంలో బ్రతికేటటువంటి మనుషుల్లా బ్రతికేటటువంటిది జీవితం కాదు క్రైస్తవ జీవితం. పరలోక రాజ్య సంబంధికుల వలె మనం బ్రతకాలి. అర్థమవుతుందా? పరలోక రాజ్యపు యొక్క సంబంధికుల వలె మనం ఈ లోకంలో బ్రతకాలి. లోకానుసారంగా మనము బ్రతికేటటువంటి విషయం కాదు క్రైస్తవు. నీ సహోదరులను చూసో, నీ చుట్టాలను చూసో, నీ స్నేహితులను చూసో, వాళ్ళని చూసుకొని అంచనా వేసేటటువంటిది కాదు క్రైస్తవు. నీవు దేవుడు నీకు ఇచ్చిన గ్రంథంలోని మాటలను బట్టే నువ్వు నడవాలి. అదే క్రైస్తవ్యం. కనిపెట్టుకొని ఉండాలి నువ్వు. ఇది క్రైస్తవుని యొక్క లక్షణం. అది నువ్వు పోగొట్టుకోకూడదు. కానీ ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారు? దాన్ని పోగొట్టుకున్నారు. రాలేదు. ఏమై ఉంటాడు మోషే? వెళ్ళిపోయి ఉంటాడు, చనిపోయి ఉంటాడు, పారిపోయి ఉంటాడు. ఎన్నో ఆలోచనలు. మమ్మల్ని మరలా ఎడారికి ఒకటే డైలాగ్ ఇచ్చారు వాళ్ళకి, మమ్మల్ని ఎడారిలో తీసుకొచ్చి ఇక్కడ చంపేస్తున్నాడు అని. అక్కడే ఉంటే బాగుండేది, ఇక్కడికే వచ్చి ఏదన్నా సరే ఇక్కడే అదే. అన్నం లేకపోయినా మమ్మల్ని ఎడకొచ్చి చంపేస్తామా? నీళ్లు లేకపోయినా మమ్మల్ని ఎడ తీసుకొచ్చి చంపేయడానిక? మోసే రాకపోయినా మమ్మల్ని ఎడ తీసుకొచ్చి చంపేయడానిక? ఎడారిలో ఎడారే, అదంతా పొలాల్లో వేయలేదు, ఏదో ఒక పని చేసుకొని బతకడానికి. మొత్తం ఎడారే. ఇదే స్థితిలో వారు బ్రతుకుతున్నారు. ఇక ఆయన రాకపోయేసరికి వాళ్ళకు ఒక గొప్ప ఆలోచన వచ్చింది. ఏంటి ఆలోచన? గొప్ప ఆలోచన, అద్భుతమైన ఆలోచన. ఏంటిది అది? దూడం చేసుకున్నారు చక్కగా. నిజంగా ఆ రోజు కెమెరా లేదు కానీ అందరూ సెల్ఫీలు దిగేవాళ్ళు దాంతో. అందరూ సెల్ఫీలు. ఎందుకు? అది బంగారం. మళ్ళీ బంగారంతో అందరికి చెవులిగి రింగులి అంత ఒళ్ళు నిండా ఎంత బంగారం ఉంటే ఆ బంగారం అందరికి తీసుకొని వచ్చి చక్కగా ఒక దూడను కరిగించుకొని, ఒక దూడను అందంగా తయారు చేసుకొని, మంచిగా పాలిష్ చేసుకొని, మెరిసేలాగా
మెరిసేలాగా ఒక దూడను తయారు చేసుకొని ఇక దానికి మొదలు పెట్టేశారు సాగిలు పడటము, పూజలు చేయటం, బలులు అర్పించడము, ఇక అన్నిటినీ వీళ్ళు చేసేసుకుంటున్నారు. చూడండి 32వ అధ్యాయము, 32వ అధ్యాయం బైబిల్ చూడండి. మోషే కొండ దిగకుండా తడువు చేయట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోను వద్దకు కూడి వచ్చి, లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయము. ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించిన మోషే అనువాడు ఏమైనా మాకు తెలియదని అతనితో చెప్పిరి. ఆయన ఏమైపోయాడు మాకు తెలియదు, ఏం కావు మాకంటూ ఒక దేవుణ్ణి ఏర్పాటు చేయాలని చెప్పి ఎవరిని కలిశారు? అహరోను కలిశారు. ఎవరి అహరోను? మోషేకి అన్నా తమ్ముడా? తమ్ముడు అన్న వాళ్ళ చేతులు ఎత్తండి. అన్న అన్న వాళ్ళు, తమ్ముడు అన్న వాళ్ళ చేతులు ఎత్తండి ముందులో. ఓకే, అన్న అన్న వాళ్ళు. విచిత్రం ఏంటంటే అసలు తెలియని వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఎందుకులే, ఇది ఏమయ్యాడో మనకు తెలియదు కదా, ఇది ఎంత గోల ఎందుకని చేతులు ఎత్తకుండా మానేశారు. అసలు వాళ్ళకి తెలియదు అహరోను ఉన్నాడన్న సంగతి కూడా తెలియదు వాళ్ళు. సరే వినండి, అన్న ఓకేనా? అంటే నేను అడిగే ప్రశ్నలు మీకు అర్థమైపో ఉండొచ్చు. కొంతమందికి మోషే ఏమవుతాడు అని వినపడి ఉండొచ్చు, అహరోను ఏమవుతాడు అని కూడా వినపడి ఉండొచ్చు. అయితే కరెక్ట్గా ఏంటంటే అహరోను అన్న, మోషే తమ్ముడు. ఇది గుర్తుపెట్టుకోండి, వీళ్ళిద్దరు అన్నదమ్ముళ్ళు. ఓకేనా? వీళ్ళిద్దరు అన్నదమ్ముళ్ళు. మోషే మాటలన్నీ ఎక్కువగా అహరోనే తెలియపరుస్తాడు. కొంచెం మనవాడికి నత్తి కదా, అది ఆయనే చెప్తాడు. మరి నా నోటి నుంచే నత్తి వస్తుంది, నేను మాట్లాడగలనా అంటే, ఇదిగో నీ కోసం అహరోనుని అతను ఉంచాను, అతను నీ బదులుగా మాట్లాడతాడు. ఇక్కడ జరిగే ప్రతి సందర్భంలో మోషే మాట్లాడుతూ ఉంటాడు, అహరోను కూడా కొన్ని సందర్భాల్లో మాట్లాడుతూ ఉంటాడు. ఇప్పుడు అహరోను కూడా పక్కనే ఉన్నాడు. ఇప్పుడు మోషే లేకపోయేసరికి ఎవరిని దగ్గరికి వెళ్ళారు? అహరోను దగ్గరికి వెళ్ళారు. అందుకు అహరోను, మీ భార్యలకు, మీ కుమారులకు, మీ కుమార్తెలకు చెవులనున్న బంగారు పోగులను తీసి నా యొద్దకు తిండని వారితో చెప్పగా, ప్రజలందరూ తమ చెవులనున్న బంగారు పోగులను తీసి అహరోను వద్దకు తెచ్చిరి. అతడు వారి యొద్ద వాటిని తీసుకొని పోగరుతో రూపమును ఏర్పరిచి దానిని పోతపోసిన తోడగా చేసెను. అప్పుడు వారు, ఓ ఇజ్రాయేలు, ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అనిరి. దూడను తయారు చేసుకొని, బంగారంతో దూడను తయారు చేసుకొని చెప్పుకుంటున్నారు, ఓ ఇజ్రాయేలు, ఐగుప్తు దేశము నుండి నిన్ను విడిపించిన దేవుడు దూడ. ఆ దేవుడి పేరేంటి? దేవుని పేరేంటి? దూడ. మనకు అదే రాస్తారు. ఇంకో భాషలో ఇంకొక పేరు, ఇంకొక భాషలో ఇంకొక పేరు ఉండొచ్చు, కానీ మన భాషలో ఏమని రాశారు? దేవుడి పేరు దూడ అయిపోయింది. అదే పిలుచుకుంటారు వాళ్ళు. ఆయన పోలిక చొప్పున మనిషినికి 2 కాళ్ళు, 2 చేతులు, తలకాయ, అంత అందంగా ఒక మనిషిని నుంచోబెడితే వీళ్ళు ఒక దూడను తయారు చేసుకొని అదే దేవుడని నిశ్చయించుకున్నారు. అదే దేవుడని నిశ్చయం చేసుకుని దానికి ఇప్పుడు సాగిలు పడి ఆనందంగా, చూడండి ప్రజలందరూ. 5వ వచనము, అహరోను అది చూచి దాని ఎదుట ఒక బలిపీఠం కట్టించును. మరియు అహరోను, రేపు యెహోవాకు పండుగ జరుగునని చాటింపగా, మరునాడు వారు ఉదయమున లేచి దహన బలులను, సమాధాన బలులను నర్పించిరి. అప్పుడు జనులు తిరుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి. తినుటకు, త్రాగుటకు, ఆడుటకు, దాని ఎదుట ఇక అదే పనిగా ఎగురుతున్నారు, గంతులేస్తున్నారు. నువ్వు ఇంకా ఊరేగింపు అనుకుంటావో ఇంకేమనుకుంటావు నీ ఇష్టం. తినొచ్చు, త్రాగుచు ఆడుతున్నారంట, ఇంకా గంతులు వేసుకుంటూ ఆడుతున్నారు. ఈ పాటలు పాడుకొని ఇంకా మ్యూజిక్ సిస్టమ్ ఉంటే అప్పుడు కూడా మరి మ్యూజిక్ సిస్టమ్ పెట్టుకునేవాళ్ళు. అది కూడా అట్లాగే ఇంకా ఎడారులు అంతా తిరిగేటోళ్ళు పాపం. వీళ్ళు ఎడారంతా తిరిగేవాళ్ళు, కాళ్ళు కాతనే చేతులు కాతనే తెలియదు వీళ్ళకి. ఆ ఎండను పడి ఆ ఎడారిలోనే తిరిగేవాళ్ళు. వీళ్ళే ఉండాలి, ఇంకో ప్రజలు, ఇంకో మనుషుడు చూసే ఆలోచన లేదు. ఏడు నుంచే మొదలైంది అంతా, ఈ రోజుకి దాన్ని నడిపిస్తూనే ఉన్నారు. ఆ దూడను గనపరుస్తున్నారు. ఆ దూడను ఇదే యెహోవా అని చెప్పి పిలిచేసుకుంటున్నారు వాళ్ళు. ఈయనే మనల్ని రక్షించాను, ఇదే మనలను నడిపించిందని, ఇదే ఇంకా మన దేవుడు, మనందరం దీన్నే ఆరాధిద్దాము, దీని అందరికీ మీరు లోబడి ఉండండి, దీనికి బలు అర్పించేద్దాము అని ఆ దూడను ఎదుట అందరూ సాగిలి పడుతున్నారు. దానికి అహరోను కూడా సహకరించేశాడు వాళ్ళకి. ఇప్పుడు దేవుని కోపము వాళ్ళ మీద చూపిస్తున్నాడు.
దేవుని కోపం. ఇవన్నీ చేస్తే దేవుడు సైలెంట్గా ఉంటాడా? ఐగుప్తులు చేస్తే ఆయన కోపం రాలా? ఇంకో దేశస్తులు చేస్తే కానాని, ఇంకొక ఆ, అమోనీయులు చేస్తే కోపం రాలా? ఫిలిస్తీన్లు చేస్తే కోపం రాలా? ఎవరు చేసినా ఆయన కోపం రాదు. కానీ ఇజ్రాయేల్ ప్రజలు చేస్తేనే కోపం ఎందుకు వస్తుంది? గట్టి చెప్పాల. ఏర్పరచుకున్న బిడ్డలు సొంత బిడ్డల వలె చూశాడు. సొంత బిడ్డల వలె చూశాడు ఆయన. కాపాడుకున్నాడు ఐగుప్తు దేశం నుండి. తన్ను తాను కనపరుచుకున్నాడు వారి వారి ఎదుట. తనను తాను కనపరుచుకున్నాడు. ప్రేమను కనపరుచుకున్నాడు. ఐగుప్తుల దగ్గర కూడా కనపరిచాడు ఆయన 10 తెగుల ద్వారా. ఆయన ఎంత గొప్ప దేవుడో ఐగుప్తుల దగ్గర కూడా కనపరుచుకున్నాడు. వీళ్ళ దేవుడు ఎంత గొప్పవాడా. ఇంతకీ ఆ 10 తెగుల వల్ల ఆ కోపం ద్వారా ఆయనను కనపరుచుకున్నాడు. కానీ ఇజ్రాయేలు దగ్గర ప్రేమతో కూడా ఆయన కనపరుచుకున్నాడు. ప్రేమను చూపించాడు, జాలి చూపించాడు, దయ చూపించాడు, కరుణ. ఆకలేస్తే అన్నం పెట్టే విషయం అంటే ఎంత గొప్ప విషయం. వాళ్ళకి ఎంత ప్రేమ చూపించాడు, ఎంత ప్రేమను చూపించాడు ఆయనకి, వాళ్ళకి. ఆయన తాను కనపరుచుకున్నాడు అక్కడ. కానీ ఆయన యందు వీరు విశ్వాసం, నమ్మకం ఉంచలా. యెహోవాకి పేరట ఒక దూడను చేసుకొని ఆయన పోలిక ఇది అనుకొని ఆ దూడను ఆరాధించడం మొదలుపెట్టారు వీళ్ళు. త్వరగా త్రోవ తప్పారంట. త్వరగా త్రోవ తప్పారు. 20వ అధ్యాయం తీయండి. నిర్గమాకాండం 20వ అధ్యాయం. నిర్గమాకాండం 20వ అధ్యాయం. చూడండి అక్కడ 20వ అధ్యాయం 3వ వచనం చూడండి. నిర్గమాకాండం 20వ అధ్యాయం 3వ వచనము. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఇప్పుడు అసలు వాళ్ళని రక్షించింది ఎవరు? ఏ దేవుడు? వీళ్ళు ఇప్పుడు ఏర్పరచుకున్న దేవుడు ఎవరు? దూడ. ముందు దేవుడు ఎవరు? యెహోవా దేవుడు. వీళ్ళు ఇప్పుడు ఏర్పరచుకున్న దేవుడు దూడ. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదంటే వీళ్ళు ఏర్పరచుకున్నారు. సొంతగా వీళ్ళు ఏర్పరచుకున్నారు. అంటే మొదటి ఆజ్ఞలోనే వీళ్ళు తప్పేశారు, త్రోవ తప్పారు. అర్థమైంది? అందుకే చెప్పిందాక దేవుని మార్గం, మనం నడిచే మార్గము దేవుడు ఏర్పరిచినటువంటి మార్గంలోనే, ఆయన మాటలోనే మార్గము. దాన్ని తప్పిపోయారు, త్రోవను తప్పిపోయారు. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. కానీ వీళ్ళు దేవుని ఏర్పాటు చేసుకున్నారు. తర్వాత పైన ఆకాశం అందే కానీ, కింద భూమి అందే కానీ, భూమి కింద నేల అందే కానీ ఇండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిలు పడకూడదు, వాటిని పూజింపకూడదు. ఇది రెండో ఆజ్ఞ. రెండో ఆజ్ఞ కూడా ఏమైపోయారు? తప్పిపోయారు. ఆకాశం అందే కానీ, భూమి అందే కానీ అసలు ఇదే విగ్రహముని చేసుకోకూడదు. కానీ వీళ్ళేమో బంగారంతో విగ్రహాన్ని, దూడను చేసేసుకున్నారు. రెండో ఆజ్ఞ కూడా తప్పి తొలగిపోయారు. వెంటనే తొలగిపోయారు. ఇట్టి విషయాలు, ఆజ్ఞ అతిక్రమం ఏమైపోయింది? పాపము. ఆ సమయంన దేవునికి కోపం వచ్చింది. నేను వీళ్ళకి ఆజ్ఞను నియమిస్తే వీళ్ళు త్రోవ తప్పి ఇదైపోయారు. చూడండి 7వ వచనం, 32వ అధ్యాయం 7వ వచనం. కాగా యెహోవా మోషేతో ఎట్లా, నీవు దిగి త్వరగా వెళ్ళము, ఐగుప్తు దేశం నుండి నీవు రప్పించిన నీ ప్రజలు. చూడండి ఆయనకి ఎంత కోపం వచ్చిందంటే, నా ప్రజలు అనట్లా, అబ్రహాముతో, ఇస్సాకుతో, యాకోబుతో అనగా ఇజ్రాయేలుతో ఆయన వాగ్దానం చేశాడు. వారికి ఇజ్రాయేలుని పేరు పెట్టి ఆ జనులను నేను నడిపిస్తాను, నా ప్రజలుగా నేను నడిపిస్తానని తీసుకొని వచ్చి, నా ప్రజలు, నా బిడ్డలు, నా జనులు అని తీసుకొని వచ్చి, ఈరోజు ఆయన అక్కడ చేసినటువంటి విషయానికి మోషేతో ఏమంటున్నాడు? నా ప్రజలు అనట్లా, నీ ప్రజలు అంటున్నాడు. చూడండి ఆయన కోపం వల్ల వాళ్ళని నా ప్రజలుగా ఆయన చేర్చుకోవట్లా. నా ప్రజలు అనట్లా, నీ ప్రజలు అని చెప్పి మాట్లాడుతున్నాడు. చూడండి 8వ వచనం. నేను వారికి నియమించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయి తమ కొరకు పోత పూసిన దూడను చేసుకొని దానికి సాగిలపడి బలి అర్పించి, ఓయి ఇజ్రాయేలు, ఐగుప్తు దేశం నుండి నన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అని చెప్పుకుంటున్నాను. మరి యెహోవా ఎట్లా, నేను ఈ ప్రజలను చూచి ఉన్నాను, ఇదిగో వారు లోబడనొల్లని ప్రజలు. వాళ్ళ యొక్క లక్షణాన్ని చెప్తున్నాడు దేవుడు మోషేకి. లోబడని ప్రజలు, దేవుని మాటకు లోబడని ప్రజలు. వారి సొంత మాటలను బట్టి నడుస్తారు, కానీ
నా మాటకు వారు లోబడట్లా. దేవుని కోపం అది, దేవుని కోపం. లోబడని ప్రజలు, ఇది మొదటి యొక్క లక్షణం. దేవుడు చెప్తున్నటువంటి మాట. వాళ్ళు తప్పిపోవడానికి ముందు దేవుని మాటకు లోబడలేదు. మనము దేవుని మాటకు లోబడాలి. ఈ ఈ ఎవరైతే ఇజ్రాయేలీలు త్వరగా త్రోవ తప్పారో ఇదే మాట కూడా కొత్త నిబంధనలో కూడా మాట్లాడుతున్నాడు. మరలా ఇక్కడికి వద్దాము. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం చూడండి. ఎందుకంటే అది కూడా చదివితే మీకు ఒక క్లారిటీ వస్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనము. అందరూ త్రోవ త్రప్పి ఏకముగా పనికిమాలిన వారైరి. అందరూ త్రోవ తప్పి, ఒకడికి వచ్చిన ఆలోచన అందరికీ అంటుకుంటూ వెళ్ళిపోయింది. అది ఎవరు? ఈ ఇశ్రాయేలీలు. ఒకరికి వచ్చిన ఆలోచన లేదా ఒక వర్గానికి వచ్చిన ఆలోచన, ఒకరికి వచ్చిన బాణిని బట్టి అందరూ ఏకీభవించేశారు. అందులో ఒక్కళ్ళకు కూడా విశ్వాసం లేకుండా పోయింది. ఒక్కడికన్నా లేదా? అరే ఎట్లాగా ఇది? దేవుడు మనకి ఇన్ని చేశాడు కదా దేవుడు, నిజమైనటువంటి దేవుడు. ఆకాశం ముందు ఆయన తలకాయ ఎత్తితే దేవుడు కనపడతాడు కదా, ఆయనే కదా ఉండేది అక్కడ. ఈ చుట్టుపక్కల ప్రాంతాలంతా ఆయనే కదా ఉండేది. దేవుడు ప్రతి చోట ఉంటాడు. ఇప్పుడు మనకంటూ ఒక విగ్రహాన్ని చేసుకోవడం ఎంత అమాయకత్వము, ఎంత అజ్ఞానం అనేది రాదంటారు వాళ్ళకి. మరి ఎందుకు అందరూ ఒకే దాని మీద ఉన్నారు? అందరూ త్రోవ త్రప్పి ఏకముగా పనికి మాలిన వారైరి. ఈ కాలంలో కూడా అదే అంటున్నాడు. కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత కూడా అదే మాట అంటున్నాడు. అందరిని త్రోవ తప్పి పనికి మాలిన వారైరి. గ్రహించువాడెవడు లేడు. చదవండి దాని కింద. గ్రహించువాడెవడను లేడు, దేవుని వెదకువాడు ఎవడను లేడు. అందరినూ త్రోవ తప్పి ఏకముగా గ్రహించేవాడెవడు లేడు. నిజంగా మన ఐగుప్తు దేశం నడిపించినటువంటి వాడు ఏ విగ్రహమును పట్టుకొని మనం నడిచాము అన్న ఆలోచన రాలేదు వాళ్ళకి, గ్రహించలేదు. సముద్రం గుండా పొడి నేల మీద బట్టి నడిచాము, ఏ విగ్రహమును బట్టి నడిచాము అన్న ఆలోచన లేదు వాళ్ళకి. ఈ కార్యాలన్నీ ఏ విగ్రహమును బట్టి దేవుడు ఈ చేశాడన్న ఆలోచన గ్రహించలేదు వాళ్ళు. తర్వాత దేవుని వెదకు వారు ఎవరు? అసలు నిజమైనటువంటి దేవుని ఎలా వెతుకుతాము? దేవుణ్ణి ఇక్కడ వెతకాలి. నీ మైండ్లో, నీ హృదయంలో, నీ మైండ్లో వెతకాలి. దేవుడు వెతకాలి, ఆలోచన చేయాలి. ఆయన చేసినటువంటి పనులను ఆలోచన చేయాలి, గ్రహించాలి. నువ్వు గ్రహిస్తున్నావా? అవ్వ గ్రహించింది. నేను చేసిన తప్పు నేను గ్రహించాను, అందుకే బయటకు వచ్చేసాను. చక్కగా వాళ్ళిద్దరు పనులు చేసుకున్నారు. ఆమె ప్రార్థన చేయడం మొదలుపెట్టింది దేవుడు ఇచ్చిన గర్భఫలాలను బట్టి గ్రహించింది. కయ్యూను హేబేలును చంపేశాడు, కయ్యూను కూడా గ్రహిస్తున్నాడు. గ్రహించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే క్రైస్తవులమైనటువంటి మనము గ్రహిస్తున్నామా లేదా? దేవుడు నీకు ఎన్నో మేలు చేస్తుంటాడు, నువ్వు గ్రహించాలి దాన్ని. దేవుడు నిన్ను ఎన్నోసార్లు రక్షించి ఉంటుంటాడు, గ్రహించాలి దాన్ని. ఎన్నో రాత్రులు ఎన్నో శ్రమలు పడినటువంటి దేవుడు నిన్ను కాపాడాడు, నువ్వు గ్రహించాలి. అది గ్రహింపు లేకపోతే వ్యర్థుడివే. దేవుని గ్రహించాలి. అర్థమవుతుంది కదా? దేవుని గ్రహించాలి. తర్వాత వచ్చిన గ్రహింపు తర్వాత దేవుని వెతకువాడెవడను లేదు. అక్కడ ఉన్న ప్రజల్లో ఒక్కళ్ళు లేరు దేవుని వెతకడానికి. వాళ్ళు వెతకకుండా ఇంకా రాలేదులే అనుకొని దూడను తయారు చేసేసుకున్నారు. బంగారపు దూడను తయారు చేసుకుని చక్కగా దానికి సాగిలు పడి నమస్కరించి దాన్ని కనపరుస్తున్నారు. కాబట్టి అక్కడ కూడా ఎవరు లేరు. ఇక్కడ కూడా త్రోవ తప్పిన వారు ఇక్కడ కూడా ఈ రోజుల్లో కూడా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు లోబడనొల్లని ప్రజలు, లోబడలేదు. వాళ్ళు దేవునికి లోబడలేదు. ఇంకా ఏమంటున్నారు? కావున నీవు ఊరకుండుము, నా కోపం వారి మీద నుండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసేదనని మోషేతో. ఇక నేను వాళ్ళని కాల్చివేస్తాను. అందరినీ ఏం చేస్తాడంట? కాల్చివేస్తాను. తర్వాత నీ ద్వారా, నీ సంతానం ద్వారా మరలా నేను జనాన్ని ఏర్పాటు చేస్తాను అంటున్నాడు. వాళ్ళందరినీ అయితే ఈరోజు కాల్చివేస్తానని చెప్పేసి అంటున్నాడు. మోషే వెంటనే మాట్లాడుతున్నాడు. 11వ వచనం. మోషే తన దేవుడైన యెహోవాను ప్రతిమాలుకొని, యెహోవా నీవు మహాశక్తి వలన బాహుబలం వలన ఐగుప్తు దేశంలో నుండి రప్పించిన ఈ ప్రజల మీద నీ కోపము. మోషే వేడుకుంటున్నాడు, ప్రతిమలాడుతున్నాడు. అయ్యా, ఐగుప్తు నుండే నువ్వు కదా రప్పించావు, నువ్వే కదా నడిపించావు, నువ్వే కదా 10 తెగులు ఏర్పాటు చేసి ఐగుప్తులందరినీ చంపించి నీవు నిజమైనటువంటి దేవుడుగా నువ్వు ఏర్పాటు చేసుకొని నడిపించుకొని ఈరోజు మరలా
ఇక్కడ తీసుకొచ్చి చంపేస్తే లోకమంతటా ఏమనుకుంటుంది? వాళ్ళ దేవుడు అక్కడ తీసుకెళ్ళి చంపేశాడు. ఇదంతా మాట్లాడుతున్నాడు ఈ మోషే. ఏది దేవుణ్ణి కోపపడద్దు అంటున్నాడు. కోపపడద్దు, వారిని చంపవద్దు అని. ఆయన కొండలలో వారిని చంపునట్లును, భూమి మీద నుండి వారిని నశింపజేయనట్లును, కీడు కొరకే వారిని తీసుకొని పోయినని ఐగుప్తీయులు ఎలా చెప్పుకోవాలను? నీ కోపాగ్ని నుండి మల్లుకొని నీవు నీ ప్రజలకు ఈ కీడు చేయక దాని గురించి సంతాపపడుము. నీ సేవకులైన అబ్రహామును, ఇస్సాకును, ఇశ్రాయేలును జ్ఞాపకం చేసుకును. నీ వారితో ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానం అభివృద్ధి చేసి నేను చెప్పిన ఈ సమస్త భూమిని మీ సంతానమునకు ఇచ్చేదననియో, వారు నిరంతరము దానికి హక్కుదారులు అగుదురనియో వారితో నీ తోడని ప్రమాణము చెప్పితివనెను. అంతటా యెహోవా తన ప్రజలకు చేసేదనని చెప్పిన కీడును గురించి సంతాపపడిను. మొత్తం గుర్తు చేస్తున్నాడు మోషే. జనాంగమును నీవు నక్షత్రముల వారి సంతానమును మరి లెక్కింపజేయలేనటువంటి సంతానముగా నీవు ఉంచుతానన్నావు, హక్కుదారులుగా ఉంచుతానన్నావు. మరి ఈరోజు ఎడారి ప్రాంతానికి తీసుకొని వచ్చి వీళ్ళందరినీ అగ్నితో కాల్చివేస్తే లోకమంతటా ఐగుప్తీలందరూ ఏమనుకుంటారు అనే విషయాల్ని మోషే బ్రతిమలాడుకున్నాడు. వెంటనే దానిని బట్టి ఆయన కోపం తగ్గింది, దేవుని యొక్క కోపం తగ్గింది. ఈరోజు కూడా అనేక మంది సేవకులు ఈ రాజ్యం కొరకు, ఈ యొక్క భూమి మీద నివసిస్తున్న ప్రజల కొరకు నిరంతరం ప్రార్థనలు ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. ప్రార్థనలు జరుగుతూనే ఉన్నాయి. క్షమాపణ గల ప్రార్థన, పశ్చాత్తాపం గల ప్రార్థనలు, ఈ ప్రార్థనలు జరుగుతున్నాయి. కానీ మనం మటుకి నామకార్థంగా కొంతమంది ఉండిపోతూనే ఉన్నాం. ఇంకా అలాగే ఉండిపోతున్నాము. దేవుని యొక్క శక్తి లేకుండా, దేవుని యొక్క ఆలోచన లేకుండా మనం బ్రతుకుతున్నాము. కాబట్టి ఆలోచన చేయండి. 32వ అధ్యాయం 15వ వచనం. మోషే శాసనములు గల 2 పలకలను చేత పట్టుకొని కొండ దిగి వచ్చెను. ఆ పలకలు ఇరుప్రక్కలను వ్రాయబడినవి, అవి ఈ ప్రక్కను ఆ ప్రక్కను వ్రాయబడి ఉండెను. ఆ పలకలు దేవుడు చేసినవి, ఆ పలకల మీద చెక్కబడిన వ్రాత దేవుని చేవ్రాత. ఈ ప్రజలు పెద్ద కేకలు వేయుచుండగా యెహోషువ ఆ ధ్వని విని పాలెములో యుద్ధధ్వని అని మోషేతో అనగా, అతడు అది జయధ్వని కాదు, అపజయధ్వని, సంగీత ధ్వని నాకు వినబడుచున్నదనెను. అతడు పాలెమునకు సమీపింపగా ఆ దూడను వారు నాట్యమాడుటను చూచెను. అందుకు మోషే కోపం మండెను. అతడు కొండ దిగువన తన చేతుల నుండి ఆ పలకలను పడవేసి వాటిని పగలగొట్టును. మోషే బయటకు వచ్చాడు. ఆ 2 పలకలను వాటిని పట్టుకొని బయటకు వచ్చారు. అది వస్తుండగానే వీళ్ళు మట్టుకు ఏం చేస్తారు? రాంగులని బయటికి నాట్యాలు ఆడుతున్నారు, విగ్రహం ఎదుట నాట్యాలు ఆడుతున్నారు. వాళ్ళకి కనబడిన భక్తి ఏంటంటే ఆ దూడ ఎదుట డ్యాన్స్లు వేయటమే భక్తి, నాట్యాలు ఆడటమే భక్తి. ఇది వాళ్ళు భక్తిగా ఎంచుకొని ఇంకా దాని ఎదుట డ్యాన్స్ ఆడుతున్నారు. మోషే వచ్చేసరికి వాళ్ళు ఆ స్థితిలో ఉన్నారు. ఈయన కోపం వచ్చి పలకలను ఏం చేశాడు? పగలగొట్టేశాడు. అప్పుడు దాకా దేవునికి చెప్తూనే ఉన్నాడు, నీ కోపం ఎందుకు అని. వాళ్ళని క్షమించు అని. వెంటనే ఈయన బయటికి రాంగలో నేనేం చేశాడు? వాళ్ళ మీద కోపం అయిపోయి వెంటనే ఆ పలకలను పగలగొట్టేశాడు. వెంటనే ఈయన కోపం వచ్చి ఆ 2 పలకలను ఏం చేశాడు? పడేశాడు, నేలకేసి కొట్టేశాడు. అంటే అంతసేపు దేవుడు చూస్తుంటే ఆయనకి ఎంత కోపం వచ్చి ఉండాలి? వెంటనే వీళ్ళందరినీ నాశనం చేద్దాం అనుకొని వచ్చిందా కోపం? వెంటనే అగ్నితో కాల్చేస్తానన్నాడు ఆయన. అగ్నితో కాల్చేస్తానన్నాడు. ఇది సొదొమ గొమొర్రా పట్టణం ఉంది కదా, దాన్ని కాల్చివేసినట్టు దీన్ని కూడా వెంటనే కాల్చేస్తానన్నాడు. మోషే బ్రతిమలాడుకున్నాడు. మళ్ళీ ఈయన వచ్చి కోపంతో ఈయన 2 పలకలు పగలగొట్టేశాడు. వెంటనే చూడండి, మరియు 20వ వచనం. మరియు అతడు వారు చేసిన ఆ దూడను తీసుకుని అగ్నితో కాల్చి పొడి చేసి నీళ్ళ మీద చల్లి ఇజ్రాయేలు చేత దాన్ని త్రాగించును. దాన్ని ఏం చేశారంటే పగలగొట్టేసి, ఎవరు అడ్డుకోలేదు ఆయన. ఆ అధికారం ఉంది మోషేకి, ఎవరు అడ్డుకోలా. వెంటనే ఆ దూడను పగలగొట్టి పొడి చేయించి నీళ్ళలో చల్లి వారి చేతే అందరి చేత తాగిచ్చాడు. ఆ విగ్రహాలని పొడి చేసి నీళ్ళలో కలిపి వారి చేతే తాగించాడు. అప్పుడు మోషే, నీవు ఈ ప్రజల మీదకి ఈ గొప్ప పాపం రప్పించినట్లు వారు నిన్ను ఏమి చేసిరని అహరోను అడుగగా, ఇప్పుడు అహరోను దగ్గరికి వెళ్ళాడు.
అహరోను నువ్వేం చేస్తున్నావు? ఇంతటి ఘోరమైనటువంటి పాపం చేసే రీతిగా నువ్వేం చేసావు అని అంటే ఈయన అంటున్నాడు చూడండి, అహరోను నా ఏలినవాడా, నీ కోపము మండనీయకము, ఈ ప్రజలు దుర్మార్గులను మాట నీ వెరుగుదువు. ఈ ప్రజలు దుర్మార్గులను మాట నీ వెరుగుదువు. ఈ ప్రజలు దుర్మార్గులు అంటున్నాడు ఈయన. ఈ పెద్ద మనిషి అన్న ముందు చెప్పాలి కదా. వీళ్ళు ఫస్ట్ ఏం దగ్గరికి వచ్చారు? ఎవరి దగ్గరికి? అహరోన్ దగ్గరికే వచ్చారు. అహరోన్ దగ్గరికి వచ్చి మరి మోషే ఏమయ్యాడు మాకు తెలీదు, ఇక మాకు దేవుడు కావాలి, నువ్వేం చేస్తావు అని చెప్పేసి అంటే ఈయన ఏర్పాటు చేసినటువంటి స్థితి ఇదంతా. ఈయన ఏర్పాటు చేశాడు. ఇంకా ఈయన నాయకత్వం వహిద్దాం అనుకున్నాడు, ఈయన రాజు అయిపోదాం అనుకున్నాడు, ఈయన నిలబడిపోదాం అనుకున్నాడు తెలియదు. కానీ మరి అహరోను ఆయన దగ్గరికి రాంగలోనే ఆయన వీళ్ళందరినీ తీసేసుకొని అదంతా నడిపించేశాడు. ఆ దూడను తయారు చేసుకొని వాటికి ఇలా చేయండి ఇలా చేయండి, బలిపీఠం కూడా కట్టించిండు ఆయన. ఇప్పుడు మోషే వచ్చి రాంగలోనే మళ్ళీ వీళ్ళు దుర్మార్గులు అంటాడు. మళ్ళీ చూడండి ఈయన, నేను కాదు ఇదిగో ఈ దుర్మార్గులు అన్నమాట నీకు తెలుసు కదా అని చెప్పి వాళ్ళని చూపిస్తున్నాడు. మరలా ఈయన చేసిన తప్పు ఏమైంది మరి? అట్లా కాదు, మీరు చేసుకుంటే చేసుకోండి, నేను మటుకి ఈ పాపంలో కలవనని చెప్పాలి కదా ఆయన. నేను మటుకి ఈ పాపంలో కలవను, ఇదిగో నేను ఒక కొండ మీద ఒక పక్కన కూర్చొని దేవుడు ఏర్పరిచినటువంటి మోషే కోసం నేను ఎదురు చూస్తాను అని చెప్పి కూర్చోవాలి ఆయన. వాళ్ళు అడిగారు, ఈయన రెడీ అయిపోయాడు చేసేసాడు. ఈ మాట ఒప్పుకోకుండా వీళ్ళు దుర్మార్గులు అన్న మాట నీకు తెలుసు కదా, కష్టం రాంగలోనే మాట తప్పేశాడు. ఇటువంటి ఆలోచనలు చేస్తున్నాడు. చూడండి అహరోను ఏం చేసి అట్లాగా నా ఏలినవాడ నీ కోపము మండనీయకము, ఈ ప్రజలు దుర్మార్గులను మాట నీ వెరుగుదువు. వారు మాకు ముందు నడుచుటకు ఒక దేవతను చేయము, ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించిన వాడకు ఈ మోషే ఏమైనా మాకు తెలియదని రే. అందుకు నేను ఎవరి యొద్ద బంగారమునదో వారి దానిని ఓడదీసి తిండని చెప్పి తిని నేను దాన్ని అగ్నిలో వేయగా ఈ దూడ ఆయనను. ప్రజలు విచ్చలవిడిగా తిరుగుట మోషే చూచెను. వారి విరోధులలో వారికి ఎగతాళి కలిగినట్లు అహరోను విచ్చలవిడిగా తిరుగుటకు వారిని విడిచిపెట్టి ఉండెను. చూడండి, అదే రీతిగా ఇష్టానుసారంగా వాళ్ళు ఇంకా తిరుగుతూనే అటు ఇటు తిరుగుతూనే ఉన్నాడు. వెంటనే మోషే ఆజ్ఞాపించాడు, ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో నా వెనకాలకి రండి అన్నారు. అందులో అనేక మంది వెనకాల ఉన్నారు. మరి కొంతమంది ఇంకా భ్రమపడుతూనే డౌట్ పడుతూనే అవతల వైపు ఉండిపోయారు. వాళ్ళు ఎంతమంది అంటే 3,000 మంది. 3,000 మంది. ఆ 3,000 మంది అదే రోజు చంపబడ్డారు. 3,000 మంది అదే రోజు చంపబడ్డారు. చనిపోయారు వాళ్ళు. వాళ్ళు నమ్మలేదు, విశ్వసించలేదు. మోషే రమ్మన్నప్పటికి దేవుని యందు విశ్వాసం ఉంచే వాళ్ళు రండి నా వెనకాల నిలబడండి అన్నప్పుడు వాళ్ళు వచ్చారు. కానీ అవతల ఉన్న వాళ్ళు 3,000 మంది వారిని నమ్మలేదు, విశ్వసించలేదు. ఆ 3,000 మంది కూడా ఏమయ్యారంటే చనిపోయారు. 3,000 మంది చనిపోయారు. చూడండి, చివరిగా ఈ మాటలో మనం ముగించుకుందాము. ముప్పై 35వ వచనం చూడండి. అహరోను కల్పించిన దూడను ప్రజలు చేయించినందున యెహోవా వారిని బాధ కలుగుతుంది. దేవుని త్రోవ త్రప్పడం వల్ల ఏం కలిగింది? బాధ కలిగింది. ఎవరికి? ఇశ్రాయేలుకి. మనకైనా అంతే, త్రోవ తప్పటం వల్ల బాధలు వస్తాయి. ఈ ఇశ్రాయేలు త్రోవ ఏం తప్పారంటే దేవుని ఆజ్ఞ, దేవుని మాట తప్పి వాళ్ళకి ఇష్టమైనటువంటి ఆలోచనల్లో వాళ్ళు బ్రతికారు. వారు బ్రతికారు కాబట్టి వారికి బాధ. అదే స్థితిలో మనము త్రోవ తప్పి ఇష్టానుసారంగా మన సొంత ఆలోచనలు చొప్పున సొంత జ్ఞానముతో మనం నడిచినట్లయితే మనకి కష్టము, బాధలు తప్పవు. ఇది దేవుడు మరొకసారి ఈ విషయాలను బట్టి మనలను దేవుడు హెచ్చరిస్తున్నాడు, సరి చేసుకోమంటున్నాడు. త్రోవ తప్పి పాడైనటువంటి మీ పితరులు ఏమైపోయారని ఆలోచన చేసుకోండి అని చెప్పి మనల్ని అడుగుతూనే ఇప్పుడు నేనేసినటువంటి మార్గంలో మరలా మీరు నడవాలి. ఆ మార్గం ఎవరై ఉన్నారంటే మన రక్షకుడైన క్రీస్తు ప్రభువారు. నేనే మార్గము, జీవము, సత్యము, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి వద్దకు చేరలేడు అని చెప్పినప్పుడు మనం ఆయన వేసినటువంటి మాటలోనే, మార్గంలోనే నడవాలి. కానీ మన సొంత ఆలోచనలు కాదు.
ఈరోజు అనేక మంది సొంత ఆలోచనలతో, క్రైస్తవులే వారి సొంత ఆలోచనలు, వాళ్ళకి ఇష్టానుసారమైనటువంటి ఆలోచనలతో దేవుణ్ణి నడిపిస్తున్నారు. దే ఆ, ప్రజలను కూడా అదే రీతిగా నడిపిస్తున్నారు. వాక్యానుసారంగా నడవాలి, వాక్యానుసారంగా ఎదగాలి. నీ ఇష్ట ప్రకారం, నీ చిత్త ప్రకారం, నా చిత్త ప్రకారమైనది కాదు ఇది దేవుని ఆలోచన. మీ సొంత బుద్ధులను ఎప్పటికీ ఈ భూమి మీద బ్రతికినంత కాలం ఎప్పటికీ మీ దేవుని విషయంలో మీ సొంత ఆలోచనల జోలికి వెళ్ళకండి. ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది, ఇదే బాగుంటుంది, ఇదే కరెక్ట్. బాధపడతారు, దానిని బట్టి మీరే బాధపడతారు. గుర్తుపెట్టుకోవాలి, మనం దేవుని విషయంలో భయంతో ఉండాలి, వణుకుతో ఉండాలి, ప్రేమతో ఉండాలి, కృతజ్ఞతతో ఉండాలి. అర్థమైందా? కృతజ్ఞతతో ఉండాలి. ఇవి ఉంటేనే మనకంటూ ఒక నెమ్మది ఉంటుంది, మన జీవితంలో ఒక నెమ్మది ఉంటుంది ఇవంటూ ఉంటే. లేదంటే విచ్చలవిడిగా మనము ఇదైపోతూ ఉంటాం. ఈరోజు నువ్వు మరలా దేవుని విడిచిపెట్టి వెనక్కి వెళ్ళిపోయావు, దేవుని విడిచిపెట్టి, దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి, దేవుని త్రోవ విడిచిపెట్టి వెనక్కి వెళ్ళిపోయావు. అది కేవలం నీ అజ్ఞానం తప్ప నీ జ్ఞానం అందులో ఏమీ లేదు. నువ్వెంతైనా ఆశీర్వదింపబడచ్చు, నువ్వెంతైనా ఎదిగుండొచ్చు, నువ్వెంత బిల్డింగ్లైనా కట్టుకుని ఉండొచ్చు, ఎన్ని పొలాలు స్థలాలైనా కొనుక్కొని ఉండొచ్చు, కానీ దేవుడు ఈ జీవితంలో లేకపోతే నీకు ఏమీ లేనట్టే. నువ్వెన్నన్నా పొందుకున్నా, నువ్వెన్ని పొందుకున్నా సరే, గుర్తుపెట్టుకో, ఈ సమయంలో దేవుడు చెప్తున్నటువంటి, హెచ్చరిస్తున్నటువంటి మాటలు. నీ జీవితంలో మొదటిగా నీకు ఉండవలసింది దేవుడు, నీకు కావాల్సినది దేవుడు. ఆయన యందు దృష్టి ఉంచు, ఆయన యందు దృష్టి ఉంచి ఈ లోకంలో క్రమంగా కనిపెట్టుకొని నువ్వు బ్రతకాలి. మరలా ఈ 2 వచనాలు మరలా నేను చదువుతున్నాను. సామెతలు 3వ అధ్యాయం 5వ వచనం చదవండి. సామెతలు 3వ అధ్యాయం 5వ వచనం. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకం. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోకు, ఓపికతో ఉండు. 40 రోజులు కాదు, 50 రోజులు కాదు, సంవత్సరాలు ఓపికతో ఉండు. ఖచ్చితంగా దేవుడు నీకు ఇస్తాడు. అదే అంటున్నాడు ఆయన, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోబాకు. అది లోకాన్నంతటిని చూస్తుంది. నీ స్వబుద్ధి లోకాన్నంతటిని చూసి అంచనా వేస్తుంది నీ బుద్ధి. కానీ వాక్యాన్ని పట్టుకొని, వాక్యాన్ని చదువుకొని ఉంటే ఇందులో నీకు ఓపికనిస్తుంది, ఇందులో నీకు ధైర్యాన్ని ఇస్తుంది. దేవుడు మాట్లాడే ఆలోచనలు నీకు ఇందులో ఇస్తుంది. లోకాన్ని చూస్తే మడికి నువ్వు నిరంతరం లోకాన్ని చూస్తున్నావు, అందుకే నువ్వు పడిపోతున్నావు. బలం లేదు, ఓపిక లేకుండా ఉన్నావు. దీవరాత్రులు దీన్ని ధ్యానించేవాడు ధన్యుడు అంటున్నాడు. ఓపికతో ఉంటారు. దీవరాత్రులు ధ్యానిస్తూ ఉంటే ఓపికతో ఎదురు చూసేవాళ్ళు, వాళ్ళంతా ఓపికతో ఎదురు చూస్తారు. కాబట్టి నీ స్వబుద్ధిని ఆధారం, ఏ విషయంలో అయినా నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోబాకు. కీర్తనలు 27:14. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును, చూడండి, నిబ్బరంగా కలవరపడబాకండి. సమాధానం రావట్లేదు, దేవుడు ఇవ్వట్లేదు అని కలవరపడబాకండి. నిబ్బరం కలిగి ఉండండి. దేవుడు ఖచ్చితంగా నీకు సహాయం చేయవాడిగా ఉన్నాడు. నాకు ఇవ్వట్లేదు, నాకు బాగట్లేదు, నేను వేరే చోటకి వెళ్తాను, వేరే వైపు తిప్పుతాను, ఇట్లాంటివి వద్దు. అది పూర్తి అజ్ఞానంతో నిండుకున్నది, అది పూర్తి లోకముతో నిండుకుంది. అందులో నీకు ఏడ్పునే తప్ప సంతోషము ఉండనటువంటి స్థితి. కాబట్టి ఆలోచన చేయండి, జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఆయన కొరకు కనిపెట్టుకొని ఉండాలి. ఇది లక్షణం మనకు కనిపెట్టుకొని ఉండటం లక్షణము. ప్రతి వారము, ప్రతిరోజు మీరు కనిపెట్టుకొని ఉండాలి. ఇజ్రాయేలు ప్రజలు ఎలాంటి మనస్తత్వం కలిగి ఉన్నామో మనం అలాంటి మనస్తత్వమే కలిగి ఉంటున్నాము. ఆ రోజుకి ఏది అనిపిస్తే అది చేసేస్తాం. ఎలా బతకాలంటే అలా బతికేస్తున్నాం. కాదు, దేవుని ఆలోచన చొప్పున బ్రతకాలి. మీ జీవితాలను సరి చేసుకోండి, మీ ఆలోచనలు సరిదిద్దుకోండి, మీ హృదయాన్ని సరిదిద్దుకోండి. వీటన్నిటిలో వాక్యాన్ని నింపండి, దేవుని మాటలను నింపండి. వాటినే మీరు తడుకుంటూ ఉండండి, వాటినే మీరు నడిపిస్తూ ఉండండి, వాటినే మీరు జరిపిస్తూ ఉండండి. ఇవన్నీ చేసి మీరు అడిగినప్పుడు ఆయన యొక్క ఆశీర్వాదం మీ మీద ఇస్తాడు, మీకు ఇస్తాడు, అనుగ్రహిస్తాడు. కాబట్టి కనిపెట్టుకుని ఉండండి. మీ సొంత ఆలోచన కాక దేవుని ఆలోచన యందు దృష్టి ఉంచండి. వాక్యం విన్న మీ అందరికీ క్రీస్తు ప్రభువారి నామమున వందనాలు.